मेदक डीएसपी परसना कुमार ने कहा है कि गणेश विसर्जन के दौरान मेदक टाउन और दीगर मुकामात पर पुलिस की जानिब से भारी बंदोबस्त किया जा रहा है। मेदक टीटीवी के नुमाइंदे की जानिब से मेदक टाउन और सब डिवीजन मराकज में गणेश विसर्जन के दौरान किए जाने वाले पुलिस सिक्योरिटी इंतजाम के बारे में पूछे गए सवाल पर मेदक डीएसपी परसना कुमार ने बताया है कि गणेश विसर्जन के दौरान मेदक टाउन समेत कोंटूर चेरू बंगला चेरू और दीगर तालाबों के करीब सख्त हिफाजती इंतजाम किए जा रहे हैं। उन्होंने वाज़ेह किया कि तकरीबन 250 पुलिस एहलकारों के साथ सिक्योरिटी के सख्त इंतजाम किए जा रहे हैं। उन्होंने ये भी कहा है कि डीजे की इजाज़त नहीं है। सुप्रीम कोर्ट ऑफ इंडिया के रहनुमा खतूत के मुताबिक किसी को भी डीजे की इजाज़त नहीं है। डीएसपी ने कहा है कि बेहतर होगा कि गणेश विसर्जन के लिए रोड मैप के मुताबिक गणेश की मूर्तियां ली जाएं। उन्होंने मशवरा दिया है कि जो लोग विसर्जन के लिए मूर्तियों को मुंतकिल कर रहे हैं उन्हें चाहिए कि वो अपने गणेश की मूर्तियों के साथ बंदोबस्त करें ताकि कोई रुकावट ना आए, और ये कि विसर्जन के लिए ले जाने वाली बड़ी मूर्तियों को बिजली के तारों से बचाया जाए। उन्होंने कहा कि गणेश विसर्जन उत्सव कमेटी ने कहा है कि शदीद बारिश की वजह से तालाब तकरीबन भर चुके हैं और बच्चों को तालाबों में ले जाने में एहतियात करें। उन्होंने कहा कि किसी भी नाखुशगवार वाक़े पर काबू पाने के लिए पुलिस को तैनात किया गया है। डीएसपी प्रसन्ना कुमार ने तमाम तबकों के लोगों से त्योहार को खुशी और अमन के साथ मनाने की अपील की है। उन्होंने कहा कि अफवाहों पर यकीन न करें, अफवाहें फैलाने वालों के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। उन्होंने मेदक टाउन के लोगों को गणेश चतुर्थी और मिलादुन्नबी की मुबारकबाद दी है। మెదక్ పట్టణవాసులకు మెదక్ జిల్లా ప్రజలకు ముందుగా వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినాయక చవితి ఈరోజు గణేష్ నవరాత్రి సందర్భంగా 9 రోజులు మెదక్ జిల్లాలో చేస్తున్నారు. కొంతమంది 11 డేస్ కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ మ్యాక్సిమం ఈ సంవత్సరం 9వ తారీఖునే నిమజ్జనం చేస్తారని చెప్పేసి అందరూ చెప్పబట్టి ఈ మెదక్ జిల్లా పోలీసు మా సబ్ డివిజన్ మొత్తం కూడా మెదక్ టౌన్లో ముఖ్యంగా కొండూరు చెరువు, అదేవిధంగా బంగ్లా చెరువు, ఇక్కడ మిగతా ఏదైతే ఇంపార్టెంట్ చెరువులు ఉన్నాయో ఆ తలాబులన్నింటిలో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది. 7th డే నుంచి అంటే 7th డే, 8th డే, 9th డే, 10th డే, 11th డే కూడా మాకు కొండూరు చెరువుకి మ్యాక్సిమం మెదక్ టౌన్ నుంచి పోతే అక్కడ విగ్రహాలకు సంబంధించి ఇక్కడ క్రెయిన్స్ అవి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఏదైతే 9th డే విమర్శనకి 250 మెంబర్స్ పోలీసుల ద్వారా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా గణేష్లకి 4 సెక్టార్ల కింద డివైడ్ చేసి మెదక్ టౌన్లో 24 hours మానిటరింగ్ కూడా నడుస్తుంది. ఆర్గనైజర్స్ అందరికీ ముఖ్యమైన విజ్ఞప్తి, ఈ మొత్తం చెరువులన్నీ నిండి ఉండడం వల్ల పిల్లలను దగ్గరకు తీసుకొని పోవద్దు. అదేవిధంగా వాతావరణాన్ని బట్టి కూడా ఈ కరెంట్ ఎలక్ట్రిక్ షాక్స్ ఏమీ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ఇమర్షన్ రూట్ ఏదైతే మాకు ముందుగా మీకు ఏదైతే రూట్ మేము అప్లికేషన్లో మీరు చెప్పారో అదే రూట్లో వేస్తే కనుక మేము బందోబస్తు ఏర్పాట్లు కూడా చేస్తాం. ఆ రూట్లోనే తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఈ ఆర్గనైజర్స్ అందరూ కూడా రాత్రి 10 o'clockకి ఈ బాక్సెస్ అన్నీ కూడా మైక్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఏ మైక్స్ కూడా పెట్టకూడదు, సౌండ్ పొల్యూషన్ అనేది ఉండకూడదు. అవన్నీ పాటిస్తూ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని పాటిస్తూ